నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా? లివర్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? తీవ్ర జ్వరం మరియు వాంతులతో ఇబ్బంది పడుతున్నారా? మొదలగు సమస్యలపై వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. గుడ్ మార్నింగ్. సో ముందుగా అసలు ఈ లివర్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, ఎందువల్ల ఈ ఫెయిల్యూర్ అవుతుంది? అంటే లివర్ మన బాడీలో ఒక చాలా ఇంపార్టెంట్ ఆర్గన్, చాలా ఫంక్షన్స్ చేస్తుంది. ఇది కానీ పని చేయకపోతే మనకి లైఫ్ కుదరదు. బాడీలో డీటాక్సిఫికేషన్, మెటబాలిజం, ప్రొడక్షన్ ఆఫ్ సెర్టెన్ వైటల్ ఇవన్నీ ఇందులో చేస్తారనమాట. సో ఇది కానీ భగవంతుడు మనకి ఇచ్చిన లివర్లో చాలా రిజర్వ్ ఇచ్చాడు. ఓన్లీ 20 to 30% పనిచేస్తే మన రోజువారికి సరిపోతుంది. కానీ ఇది చెడిపోవడానికి చాలా మనకి పెద్ద ఇన్సల్ట్ కావాలి, లేకపోతే చాలా డ్యామేజ్ అయితేనే మనకి ఫిజికలీ క్లినికలీ మనకి మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. మామూలుగా లక్షణాలు ఏంటంటే జాండీస్, కళ్ళు పచ్చగా రావడం, లేకపోతే కడుపు ఉబ్బిపోవడం, పాదాలు వాపు రావటం, ఆకలి నశించిపోవడం, బరువు తగ్గిపోవడం, ఇవన్నీ వీటి కామన్ లక్షణాలు అనమాట. దీనికి ఫెయిల్యూర్ అంటే మనం లివర్ పని చేయలేకపోతుంది. ఏదైతే మన బిలిరూబిన్ ఎక్స్క్రీట్ చేయలేకపోతే అది శరీరంలో పెరిగి మనకి జాండీస్గా తెలుస్తుంది అనమాట. ఇంపార్టెంట్ ప్రోటీన్స్ తయారు చేయలేకపోతే మన పాదాలు వాచిపోవడం, పొట్టవాపు రావటం, అలాగే మనకి బ్లీడింగ్ టెండెన్సీ పెరుగుతుంది అనమాట. మన బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఇంపార్టెంట్ ప్రోటీన్స్ అన్నీ మన లివర్లోనే తయారవుతాయి. సో లివర్ ఇవన్నీ అందరికీ అన్నీ ఉండవు, కొంతమందికి కొన్ని ఉంటాయి, మరికొంతసేపట్లో మరికొన్ని వస్తాయి అన్నమాట. సో ఇలాంటిది ఏదైనా లివర్కి సంబంధించింది పని చేయలేకపోతే మనకి లివర్ ఫెయిల్యూర్ అంటారు. ఓకే సార్, అంటే ఎన్ని రోజుల ముందు నుంచి మనం దీన్ని గమనించవచ్చు ఈ లక్షణాలను? ఇది మామూలుగా మనం మన ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని కళ్ళు చూసి నీ కళ్ళు ఎల్లోగా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి అని అలాగే చాలామంది గమనిస్తారు. పాదాల్లో మనకి తెలుస్తుంది, పొట్ట ఉబ్బరం కూడా తెలుస్తుంది, సన్నబడిపోయినా తెలుస్తుంది అనమాట. మామూలుగా ఈ రోజుల్లో చాలా కామన్గా ఏంటంటే రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసినప్పుడు మనకి కొన్ని అబ్నార్మాలిటీస్ అన్నీ బయలుదేరుతాయి అనమాట. సో ఏదైనా మనకి సిమ్టమ్స్ కానీ ఏదైనా వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కావాల్సిన బ్లడ్ టెస్ట్, స్కానింగ్ ఇస్తారు. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎంత త్వరగా అంటే దానికి ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ ఉండదు. కొన్ని లివర్ ఫెయిల్యూర్స్ సడన్గా వస్తాయి, విదిన్ ఫ్యూ అవర్స్ ఆర్ విదిన్ ఫ్యూ డేస్ వస్తాయి అనమాట. సడన్గా జాండీస్ పెరిగిపోవడం, సెన్స్ తగ్గిపోవడం, కోమాలోకి వెళ్ళిపోవడం, ఇలా సడన్గా కొన్ని గంటల్లో రోజుల్లో అవ్వచ్చు అనమాట. అది మామూలుగా వైరల్ హెపటైటిస్ ఏ ఆర్ ఈ నుంచి వస్తుంది. ఒక్కొక్కసారి మనం కొన్ని టాక్సిన్స్ లైక్ పెస్టిసైడ్స్ లేదా పాయిజన్స్ ఇవేమి తీసుకున్నా మనకి లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి కొన్ని మెడిసిన్సే ఓవర్ డోస్ తీసుకున్నా అవ్వచ్చు. ఇండియాలో చాలా కామన్ కారణం ఏంటి, టీబీ మెడిసిన్స్ ఈజ్ ఎ కామన్ కాజ్ ఆఫ్ లివర్ ఫెయిల్యూర్. సో ఇవన్నీ సడన్గా వస్తుంది అనమాట. అప్పుడు మనం ఇమీడియట్లీ హాస్పిటల్కి తెచ్చి టెస్ట్ చేస్తే మనం తెలుసుకోవచ్చు. మరికొన్ని మెల్లిగా ఉంటాయి, అంటే చాలా రోజులు, చాలా నెలలు, చాలా వారాలు, కొన్ని ఒక్కొక్కసారి సంవత్సరాల తరబడి ఉంటాయి అన్నమాట. కొంతమందికి జాండీస్ రావడం, లేదా బ్లడ్ వామిటింగ్, లేదా దొడ్డికి బాగా బ్లాక్గా రావడం, ఇవన్నీ మెల్లిమెల్లిగా రాను పెరుగుతూ వస్తాయి. దానికి క్రోనిక్ లివర్ ఫెయిల్యూర్ అంటారు. ఏదైతే సడన్గా వస్తుందో అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటారు అనమాట. సో మన రొటీన్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మనం బ్లడ్ డొనేషన్ వెళ్ళినప్పుడు మన బ్లడ్లో ఎప్పుడు వాళ్ళు టెస్ట్ చేస్తారన్నమాట. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అండ్ హెచ్ఐవి ఉందా లేదా అని. ఇవేమైనా వైరసెస్ మన శరీరంలో ఉంటే మనం ఏ ఆర్గాన్ని డొనేట్ చేయలేం. ఈవెన్ బ్లడ్ వీ కెనాట్ డొనేట్. సో ఇలాంటప్పుడు మనకి ఏదైనా తెలిసిందంటే దెన్ మనం లివర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డీటెయిల్గా టెస్ట్ చేసి మన పొజిషన్ ఏంటి అని చెప్పగలుగుతారు. దానికి తగిన మందులు ఇస్తారు. కొన్ని మందులు మనకి రివర్స్ చేసి నార్మల్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి లివర్ కానీ పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతే దెర్ ఆర్ నో మెడిసిన్స్ టు మేక్ ది లివర్ బ్యాక్ నార్మల్. సో ఇలాగా క్రోనిక్ లివర్ ఫెయిల్యూర్, అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అండ్ దీస్ ఎఫెక్ట్ ఆల్ ది ఏజ్ గ్రూప్స్ అనమాట. సో మరికొన్ని ఉంటాయి, అది మనకి లివర్ నార్మల్గానే ఉంటుంది, కానీ లివర్ చేయాల్సిన పని చేయకపోతే మన బాడీలో టాక్సిన్స్ అక్యుములేట్ అవుతాయి. వాటన్నిటికీ మెటబాలిక్ డిసార్డర్స్ అంటారు అన్నమాట. ది కామన్ కారణాలు అంటే మనకి ఆల్కహాల్ ఈజ్ ఎ వెరీ కామన్ కాజ్, మద్యం, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. ఈ రెండు viruses, they spread by blood transfusion or sexual intercourse అన్నమాట.
ఆర్ సమ్టైమ్స్ మనం వాడిన రేజర్ ఇంకొకరు వాడితే మనకి హెపటైటిస్ బి ఉంటే ఇట్ కెన్ గెట్ ట్రాన్స్మిటెడ్. ఓకే. సో దీస్ ఆర్ ది కామన్ కండిషన్స్. ఈ రోజుల్లోని మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోవడం, మన ఫుడ్ని చేంజ్ అయిపోవడం, అందరూ ఓవర్ వెయిట్ అవుతున్నారు, ఒబీస్ అవుతున్నారు. సో ఇందులోని ఫ్యాట్ ఆల్సో గెట్స్ డిపాజిటెడ్ ఇన్ ది లివర్. దానికి మనం ఫ్యాటీ లివర్ అంటాం. ఇలాంటివన్నీ ఎర్లీ స్టేజెస్లో ఏమీ సిమ్టమ్స్ ఉండవు, లేట్ స్టేజెస్లోనే వస్తాయన్నమాట. సో ఇలాంటివన్నీ మనం డిటెక్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు డూ అవర్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్, సమ్టైమ్స్ స్కానింగ్, సమ్టైమ్స్ బ్లడ్ టెస్ట్. ఎవరికైనా లివర్ డ్యామేజ్ తెలిస్తే వీ హ్యావ్ టు కీప్ దెమ్ అండర్ మానిటరింగ్. ఓకే. సో ఈ ఓవర్ వెయిట్ దానికి మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అంటాం. బికాజ్ ఆల్కహాల్ ఈజ్ ఎ కామన్ కాజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్. సో ఆల్కహాల్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్. పిల్లల్లో మరి కొన్ని కొత్తవి ఉంటాయి, కాంజెనిటల్ అబ్నార్మాలిటీస్. వాళ్ళకి పిత్త ట్యూబ్ సపోజ్ మనకి బ్లాక్ అయిపోయింది, దానికి బిలియరీ అట్రేసియా అంటారు. సో ఇది కొన్ని నెలల్లో తర్వాత ఇట్ కెన్ డ్యామేజ్ ది హోల్ లివర్. సో అలాంటప్పుడు చిన్న పసిపాపలకైనా మనకి ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉంటుంది. మరి కొంతమందిలో జీన్స్ డెఫిషియెంటీ ఉంటాయి. జీన్స్ డెఫిషియెంట్ ఉంటే దానివల్ల మనకు కొన్ని పోలికలు, కొన్ని లక్షణాలు వస్తాయి. దాన్ని బట్టి మనం క్లినికల్లీ సస్పెక్ట్ చేస్తే మనం జెనెటిక్ టెస్ట్ చేయొచ్చు, దాంతో డయాగ్నోసిస్ చేస్తాం అనమాట. ఇలాంటి కొన్ని జెనెటిక్ డిసార్డర్స్కి వీ హ్యావ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్. సార్, అంటే చిన్నపిల్లల్లో రావడానికి రీజన్ ఏంటి సార్? చిన్నపిల్లలు ఎందుకని లివర్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది? చాలా మటుకు ఇందులో కాంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి లివర్ బైల్ ప్రొడ్యూస్ చేస్తుంది, దానికి ఒక పిత్త ట్యూబ్ అని గొట్టాలు ఉంటాయి. ఆ గొట్టం ద్వారా అవన్నీ మన పేగుల వరకు చేరుకుంటాయి. సో ఈ గొట్టం కానీ బ్లాక్ అయిపోతే ఆ లివర్లో తయారైన బైలు పేగుల వరకు చేరుకోకుండా లివర్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. దిస్ ఈజ్ ది కామనెస్ట్ కాజ్ ఆఫ్ లివర్ ఫెయిల్యూర్ ఇన్ చిల్డ్రన్ విచ్ రిక్వైర్స్ ఎ ట్రాన్స్ప్లాంటేషన్. అలాగని అన్ని లివర్ డిజీజెస్కి ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉండదు. చాలా మట్టుకు లివర్ డిజీజెస్కి మనం మెడిసిన్స్ తోటి సరిపెట్టుకోవచ్చు అనమాట. మరికొన్ని మెటబాలిక్ డిసార్డర్స్ అంటారు. మన బాడీలో కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వలన కాపర్ గెట్స్ డిపాజిటెడ్ ఇన్ ది బాడీ, లివర్లోని, ప్యాన్క్రియాస్లోని, హార్ట్లోని ముఖ్యంగా. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఈ డిపాజిటెడ్ కాపర్ మనకి హార్ట్కి కానీ, లివర్కి కానీ, బ్రెయిన్కి కానీ డ్యామేజ్ చేయొచ్చు. సో అప్పుడు జాండీస్ కానీ, కడుపులో నీరు చేరడం, ఇవన్నీ చూసి మనం వీ హ్యావ్ టు గో టు ఎ డాక్టర్ అండ్ దే విల్ డయాగ్నోస్. దీనికి ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే మనం వీ కెన్ పుట్ దమ్ ఆన్ మెడిసిన్స్ విచ్ విల్ డిక్రీజ్ అవర్ బాడీ కాపర్ అండ్ డిలే ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ సమ్టైమ్స్ అవాయిడ్ ట్రాన్స్ప్లాంటేషన్. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీని మీద మనకి అవేర్నెస్ ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే బెటర్ గో టు ఎ డాక్టర్ అండ్ చెక్ ఇట్ అప్. అన్నిటికీ ఒక పలానా లక్షణం ఉంటే ఇది లివర్ డిజీజ్ అని చెప్పలేం. చాలా మట్టుకు చాలా సటిల్గా ఉంటాయన్నమాట, క్లియర్గా ఉండకపోవచ్చు. సో వీ హ్యావ్ టు గో టు ఎ డాక్టర్ అండ్ దే విల్ టెల్ us. ఓకే. అంటే ఎలాంటి కండిషన్స్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఓన్లీ కన్సిడర్డ్ మనకి మెడికల్ ట్రీట్మెంట్ లేకపోతే. ఇప్పుడు లివర్ డ్యామేజ్ అంటే నేను చెప్పిన విధంగా ఫస్ట్ లివర్లో మనకున్నది 20 to 30% ఉంటే సరిపోతుంది. లెటెస్ సే 50% మనకి డ్యామేజ్ అయిపోయింది అనుకోండి. బికాస్ 20% or 30% ఈజ్ వర్కింగ్, విల్ నాట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్, మనకి ఏమీ తెలియదు. బ్లడ్ టెస్ట్ చేస్తే నార్మల్గా ఉంటుంది, కానీ లోపల లివర్ విల్ బికమ్ స్మాల్ అండ్ స్ప్లీన్ కెన్ బికమ్ బిగ్. సో అలాంటప్పుడు మనం స్కానింగ్ చేస్తే, కడుపుది అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే మనం ఇది పికప్ చేయొచ్చు అనమాట. ఒకసారి లివర్లోని స్ట్రక్చర్లో మార్పులు ఉంటే ఇది ఎందుకైంది మనం ఇన్వెస్టిగేట్ చేసి మనం తెలుసుకోవచ్చు. ఓకే సార్. సో చిన్నపిల్లల గురించి మాట్లాడుకున్నాం. సో పిల్లల్లో లివర్ ఫెయిల్యూర్ అనేది మనం గుర్తించాక ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు? మెయిన్లీ మనకి బ్లడ్ టెస్ట్ చేస్తాం. అందులో మనకి బిలిరూబిన్ ఎక్కువ ఉంటుంది, ఆల్బుమిన్ తక్కువ ఉంటుంది, ప్లస్ లివర్ క్లాటింగ్ పవర్ తక్కువ ఉంటుంటే ఐఎన్ఆర్ అని ఒకటి మనకి ప్రొలాంగ్డ్గా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ దేర్ ఈజ్ ఏ క్లస్టర్ ఆఫ్ టెస్ట్ అనమాట. చాలా టెస్ట్ చేసి మనం రకరకాలు అన్నీ ఏంటేంటి ఎఫెక్ట్ అయ్యి, ఓన్లీ లివర్ ఎఫెక్ట్ అయిందా, హార్ట్ ఎఫెక్ట్ అయిందా, లంగ్స్ ఎఫెక్ట్ అయిందా, అంటే చిన్నపిల్లల్లోని ఒకే ఒక అవయవం ఎఫెక్ట్ అవ్వడం లేదా తక్కిన అవయవాలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి, అవన్నీ మనం చూసుకోవాలి. ఏది ఎఫెక్ట్ అయితే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్లో తేడా ఉండొచ్చు అనమాట. సో ఇలాగ ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత పలానా జబ్బు ఉన్నది, దీనికి మెడిసిన్స్ వాడగలుస్తామా లేదా,
ఒకవేళ మెడిసిన్స్ చేయలేం, కానీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే మనం సక్సెస్ అవుతుందో లేదో మనం చూసుకోవాలి. అన్ని లివర్ ప్రాబ్లమ్స్కి ట్రాన్స్ప్లాంట్ ఈజ్ నాట్ ది ఆన్సర్. కొన్ని వాటికి మనం చేయగలుగుతాం అనమాట. అయితే అది మేజర్ ప్రొసీజర్ కాబట్టి నెక్స్ట్ స్టెప్ వెదర్ ఆ పాప కానీ బాబు కానీ అది టాలరేట్ చేసుకోగలుగుతారా లేదని మనం అన్ని టెస్టులు వివరంగా చేస్తాం అనమాట. దెన్ ఇప్పుడు మనకి ట్రాన్స్ప్లాంట్ అవసరం. సో హౌ టు డూ ఏ ట్రాన్స్ప్లాంట్? మామూలుగా అంటే ఇప్పుడు లివర్ తీసేస్తే మరో లివర్ ఉండాలి. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు లైఫ్ వితౌట్ లివర్. ఇందులోని సపోజ్ ఎవరైనా చనిపోతూ హాస్పిటల్లో చనిపోతూ వాళ్ళు కానీ డెత్ అయితే, అంటే ఇది మామూలుగా మన డెత్ ఏంటి, హార్ట్ స్టాప్ అయితే మనం డెత్ అంటాం. ఇందులోని వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు సపోజ్ మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అవుతుంది, బ్రెయిన్ బాగా డ్యామేజ్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ దీంట్లో మనం చేయాల్సిన ఆపరేషన్స్ కానీ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోయారంటే ఊపిరి తీసుకోలేకపోతే వాళ్ళకి వెంటిలేటర్ కనెక్ట్ చేస్తారు. సో మనకి ఉన్న దెబ్బలకి లేకపోతే పారాలిటిక్ స్ట్రోక్ ఏదో వచ్చినా దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. అది ట్రీట్మెంట్ సక్సెస్ అయిందో లేదో వాళ్ళు రోజు చూస్తుంటారు అనమాట పేషెంట్కి. సపోజ్ మనకి ట్రీట్మెంట్ కాలేదు ఆర్ ది సిచ్యువేషన్ మనకి చాలా తీవ్రంగా అయ్యి బ్రెయిన్ కుళ్ళిపోతుంది అనుకోండి, బ్రెయిన్ బికమ్స్ డెడ్. సో బ్రెయిన్ డెడ్ అంటే మనకి మెయిన్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు. సో బ్రెయిన్ విల్ సెండ్ సిగ్నల్స్ టు ది బ్రీదింగ్ సెంటర్. అయితే బ్రీతింగ్ సెంటరే లేదు అంటే వీ కెనాట్ బ్రీత్. సో అప్పుడు బట్ ఈజ్ ఆల్రెడీ ఆన్ వెంటిలేటర్. సో వెంటిలేటర్ ద్వారా వాళ్ళు ఊపిరి తీసుకుంటారు. ఊపిరి తీసుకోవడం హార్ట్ బీట్ అవుతూ ఉంటుంది, మామూలుగా అన్నీ నడుస్తుంటాయి. ఇలాంటప్పుడు మనం వాళ్ళ బ్రెయిన్ ఇంకా మనతో లేదు, బ్రెయిన్ ఈజ్ డెడ్ అని మనం తెలుసుకోగలిగితే దెన్ విల్ డిక్లేర్ టు ది పేషెంట్ దట్ ఈజ్ నో మోర్. మనం వెంటిలేటర్ డిస్కనెక్ట్ చేసి వాళ్ళకి చెప్పేస్తాం అనమాట. ఇలాంటప్పుడు కానీ పేషెంట్ సపోజ్ వాళ్ళు డొనేట్ చేయడానికి ఇష్టం ఉంటే మనకి ఆ కబురు అందిందంటే విల్ డూ ఏ ఆపరేషన్ వేర్ ది పేషెంట్ ఈజ్ దేర్. సేమ్ హాస్పిటల్ డిఫరెంట్ టౌన్, ఈ టీం అక్కడికి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసి వాళ్ళ అవయవాలు సేకరించి ఎవరికి ఏ అవయవం పెట్టాలో పెడతారు. దీనికి డిసీజ్డ్ డోనర్ ఆర్ డెడ్ డోనర్ ఆర్ క్యాడవరిక్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. సో దీనికోసం మనం గవర్నమెంట్ ఒక అరేంజ్ చేశారు జీవన్ దాన్ అని. అందులో మనం అప్లై చేసి మన పేరు చేర్చుకుంటే మన టర్న్ వచ్చినప్పుడు మనం వెయిట్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ ఏ క్యాడవరిక్ డోనర్. కానీ అందరికీ ఇలా వెయిట్ చేస్తూ ఒక 20% చనిపోవచ్చు. ఒక్కొక్కసారి ట్యూమర్ కోసం మనం ట్రాన్స్ప్లాంట్ చేయదలుచుకుంటే ఈ వెయిటింగ్ టైంలో ట్యూమర్ పెరగచ్చు. సో అలాంటప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ మనకి టైం దొరికినప్పటికీ మన టర్న్ వచ్చినప్పటికీ ఎయిడర్ మనం ప్రాణం ఉండకపోవచ్చు, లేదా ఆ డిజీజ్ బాగా స్ప్రెడ్ అయ్యి మనకి ట్రాన్స్ప్లాంట్ చేసిన ఫలితం లేని పరిస్థితి ఏర్పడవచ్చు అనమాట. సో ఇలాంటప్పుడు మనం లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ కన్సిడర్ చేస్తాం. లివింగ్ డోనర్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి లివర్ చాలా నార్మల్ అవసరం కంటే ఎక్కువ ఉన్నది. సో అలాంటప్పుడు ఒక భాగం తీసి మనం ఇంకొకరికి ఆ భాగం జాయిన్ చేసి వాళ్ళకి ఆ విధంగా మనం డెడ్ డోనర్ ఏ విధంగా మనకి అన్ని బెనిఫిట్స్ ఉంటాయో లివింగ్ డోనర్ వల్ల ఆ బెనిఫిట్స్ అన్ని పొందొచ్చు అనమాట. దీనికి లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. దానికి డోనర్కి అన్ని టెస్ట్ చేసి మనం చేస్తాం. అయితే ఇప్పుడు చిన్నపిల్లలు అన్నప్పుడు చిన్నపిల్లలు హాస్పిటల్లో పోవడం డొనేట్ చేయడం చాలా చాలా తక్కువ. వాళ్ళ పొట్టలు చాలా చిన్నలు ఉంటాయి, పెద్ద లివర్ మనం పెట్టలేం. సో మనకి దొరకడం ఒకటి రేరు. ఒకవేళ అడల్ట్ చనిపోయినా అది మనం చిన్న పిల్లలు కడుపులో పెట్టలేం. మామూలుగా అలాంటప్పుడు మనం ఆ లివర్ కట్ చేసి స్మాల్ పోర్షన్ పెడతాం. అదే కానీ లివింగ్ డోనర్ ఉంటే విల్ టేక్ ఏ స్మాల్ పీస్ అండ్ పుట్ ఇట్ ఇన్ ది బేబీ. అయితే ఇంకొకటి ఏంటి, మనకి దేవుడి చిన్న బెనిఫిట్ ఏంటంటే దిస్ లివర్ మనం ఒక్క ముక్క కట్ చేసిన దట్ లివర్ విల్ గ్రో అగైన్. మనం గోర్లు కట్ చేస్తాం మళ్ళీ పెరుగుతాయి, జుట్టు కట్ చేస్తాం అవి పెరుగుతాయి, కానీ ఫింగర్ కట్ చేస్తే పెరగదు. లివర్కి ఏ చిన్న పోర్షన్ కట్ చేసినా అది మళ్ళీ 1 నెల రోజుల్లో పెరిగిపోతుంది అనమాట. సో మనం ఒక 70% వరకు తీయచ్చు. ఈ 70% తీసేసిన 30% మిగిలినది 1 monthలో మళ్ళీ పెరిగిపోతుంది. బట్ దానికి సర్జరీ అవసరం, అనెస్థెసియా అవసరం, సేఫ్టీ, డోనర్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్ని టెస్ట్ చేసి అన్ని విధాలుగా డోనర్కి ఏమీ ప్రాబ్లం రాకూడదు అని మనం డిసైడ్ చేసి మనం
ప్రొసీడ్ అవుతాం అనమాట. సో ఇలాంటప్పుడు చిన్నపిల్లలకైతే వీ కెన్ టేక్ ఎ స్మాల్ పోర్షన్, డెఫినెట్లీ మోర్ సేఫ్ ఫర్ ది డోనర్, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ తన దగ్గర ఉంటుంది. అదే పెద్దవాళ్ళు ఉంటారంటే వాళ్ళకి పెద్ద లివర్ అవసరం. సో అలాంటప్పుడు మనం కుడి భాగం తీస్తాం అనమాట. సో అప్ టు 30-35% వదిలేసి 60-70% తీస్తాం. ఇన్ 1 month ఇట్ విల్ గ్రో బ్యాక్. సో దీనికి లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ప్రస్తుతం ఇండియాలోని మోస్ట్ ఆఫ్ ది సెంటర్స్లో అబౌట్ 70-80% ట్రాన్స్ప్లాంట్స్ లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్స్. ఇది ఎందుకు మెయిన్లీ పాపులర్ అయిందంటే బికాజ్ మనకి డిజీజ్డ్ డోనర్స్ మనకు అవసరానికి తగ్గట్టు అన్నీ లేవు. మన జనాభా ఎక్కువ ఉన్నా అందరికీ బ్రెయిన్ డెత్ అంటే ఏంటి తెలియదు. మనకి నార్మల్ డెత్ తెలుసు, బ్రెయిన్ డెత్ అంటే అందరికీ తెలియదు. అందరూ బ్రెయిన్ డెత్ అయిందా లేదా చూడాలి. పబ్లిక్లో కూడా అవేర్నెస్ ఉండాలి దట్ ఒకరు చనిపోతే మనం మన అవయవాలు దానం చేయగలుగుతాం. అంటే మనం బాడీ పట్టుకెళ్ళి ఏం చేస్తాం, ఎయిడర్ మనం కాల్చేస్తాం లేకపోతే మనం పాతి పెడతాం. అదే కానీ డొనేట్ చేసిన తర్వాత మనం ఎన్ని ఆర్గన్స్ తీస్తే అంతమందికి ఒక జీవితం ఇచ్చినట్టు అవుతుంది అనమాట. లివర్కి అవసరం ఉంటే మనం 2 భాగాలు చేసి ఇద్దరికి ఇవ్వచ్చు. సో ఒకళ్ళు డొనేట్ చేస్తారు, 2 portions ఒక పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనమాట. 2 కిడ్నీస్ ఇద్దరికి వెళ్తాయి, ప్యాన్క్రియాస్కి ఒకరికి వెళ్ళచ్చు, 2 lungs ఇద్దరికి వెళ్ళచ్చు, హార్ట్ ఒకరికి వెళ్ళచ్చు. ఇలాగా ఇంటెస్టైన్స్, స్కిన్, నానా రకాల అవయవాలు మనం సేకరించి అవి అవసరం ఉన్న వాళ్ళకి మనం ఉపయోగం చేయొచ్చు అనమాట. సార్ అలాగే ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు సో ఒక పర్సన్ నుంచి లివర్ తీసుకున్న తర్వాత అది మనం ఎంతసేపటి వరకు స్టోర్ చేయొచ్చు కెపాసిటీ? లివర్ శరీరంలోంచి తీసిన మరుక్షణం అందులో రక్త ప్రవాహం ఉండదు. రక్త ప్రవాహం లేనప్పుడు అందులో కొన్ని మార్పులు జరుగుతాయి. సో ఆ మార్పులు తగ్గించడానికి మనం కోల్డ్ పెర్ఫ్యూజన్తో ఫ్లష్ చేసి ఐస్ బాక్స్లో పెడతాం అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో లివర్ మనం 6 గంటల లోపల చేసేయగలిస్తే అన్నిటికంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. మ్యాక్సిమం 12 hours. ఒక్కొక్కసారి 1-2 గంటలు ఇటు అటు అవ్వచ్చు, కానీ ఎంతో త్వరగా చేస్తే మనకి రిజల్ట్స్ అంత మంచిగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి ఎవరో పోయారని తెలిస్తే మనం ఇమీడియట్లీ మనం లిస్టులో ఉన్న పేషెంట్కి పిలుస్తాం, వాళ్ళు అడ్మిట్ చేస్తాం. ఆ టైంలో వాళ్ళు ఓకే కాదా ఒకసారి చూసుకొని వాళ్ళు అడ్మిట్ అయిపోయి, ఎందుకంటే బ్లడ్ టెస్ట్ అని బాగుంటేనే మన ఆ డోనర్కి ఆపరేషన్ థియేటర్ పట్టుకెళ్తాం. ఒక్కొక్కసారి మనం కడుపు ఓపెన్ చేసిన తర్వాత లివర్ మంచిగా లేకపోతే, ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి డ్యామేజ్ ఉంటుంది, వెరీ ఓల్డ్ లివర్ అనిపిస్తుంది. అలాంటప్పుడు మనకి అది లివర్ వాడితే మన పేషెంట్కి పనికి రాకపోవచ్చు, పని చేయకపోవచ్చు అని సందేహం కలిగితే ఆ లివర్ మేము తీసుకోం. అది మళ్ళీ క్లోజ్ చేసేసి పేషెంట్కి పంపించి నెక్స్ట్ టర్న్ వరకు వెయిట్ చేయమంటాం. బాగుంది అంటే అక్కడ వాళ్ళ లివర్ తీస్తున్న టైంలో ఈయనకి మనం ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేసి వీళ్ళ ఆపరేషన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. వీళ్ళలో వాళ్ళు చెడిపోయిన లివర్ అంతా తీసేస్తాం. ఈ లోపల కొత్త లివర్ వస్తే అది పెట్టి ఆ రక్తనరాలన్నీ మనం జాయిన్ చేస్తాం. ఇవన్నీ చేస్తే లివర్లో మళ్ళీ రక్త ప్రవాహం అవుతుంది, అయిన తర్వాత అది పని చేయగలుగుతుంది అనమాట. ఆఖరిది అంటే మనం పిత్తగొట్టాలని మనం పేగుల వరకు చేరుకునే వరకు ఇవన్నీ చేస్తాం. ఎస్ సార్. సో ఒక పేషెంట్కి ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత అతని లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? సో ఎన్ని రోజుల పాటు అతను రెస్ట్ తీసుకోవాలి, ఎలా ఉంటుంది సార్? ట్రాన్స్ప్లాంట్ చేసిన టైంకి ఆయన ఎంత సిక్గా ఉంటే వాళ్ళు అంత రికవరీ టైం అవసరం ఉంటుంది. మామూలుగా హెల్తీగా ఉంటారు, పర్వాలేదు, మెయిన్లీ ట్యూమర్ తగ్గినవన్నీ పర్వాలేదు అంటే వాళ్ళు చాలా తొందరగా రికవర్ అవుతారు. ఇంకొకటి ఏంటి, వాళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాగా కోమార్బిడిటీస్ ఉంటే వాళ్ళు కొంచెం రికవరీ లేట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి, మనం పెట్టిన లివర్ క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సైజ్ అండ్ క్వాలిటీ మనం పెడతాం, అది పని చేయకపోతే ఇట్ టేక్ లాంగర్ టైం. సో ఇలాగా క్వాలిటీ బాగుంటే, సైజ్ బాగుంటే అవి తొందరగా పనిచేస్తాయి. చాలామంది 3 to 6 monthsలో రికవర్ అయిపోతారు. రికవర్ అయిన తర్వాత ఈ ఆపరేషన్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి మనం కొన్ని మెడిసిన్స్ పెడతాం. బికాజ్ ఈ కొత్త లివర్ ఏంటి వాళ్ళ సొంత లివర్ కాదు. మన బాడీలోని ఎనీ అవుట్ సైడ్ ఆబ్జెక్ట్ లోపలికి రావడానికి మనకి అనుమతి ఉండదు. సో మనం ఈ లివర్ పెట్టిన మరుక్షణం మన బాడీ అది పరాయాన్ని గ్రహించి దానికి యాంటీబాడీస్ కానీ తయారు చేస్తే
ఆ లివర్ హెల్దీగా ఉన్నా సరే చెడిపోతుంది, ఓకే. నష్టపోతుంది అనమాట. అలా జరగకుండా కొన్ని మెడిసిన్స్ ఇస్తాం మన ఇమ్యూన్ సిస్టమ్ని అణిచివేయడానికి అనమాట. దానికి మన మెడికల్ లాంగ్వేజ్లో ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటాం. సో ఇవి జీవితాంతం తీసుకోవాలి. అది ఆపిన మరుక్షణం మన బాడీ విల్ డెవలప్ యాంటీబాడీస్, మంచి లివర్ అయినా చెడిపోతుంది అనమాట. సో లైఫ్ లాంగ్ అన్నది ఉండాలి, తీసుకోవాలి. కానీ అది తీసుకుంటూ వాళ్ళ నార్మల్ హెల్త్ వచ్చేస్తుంది. జాండీస్ తగ్గుతుంది, కడుపులో నీరు, పాదాల నీరు అంతా బాగా తగ్గుతుంది, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, థింకింగ్ ఫాస్ట్నెస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. చాలామంది వాళ్ళ ఉద్యోగాలు బ్యాక్ చేసుకోగలుస్తారు అనమాట. మామూలుగా ప్రయాణం చేయొచ్చు, తగిన వాళ్ళు అందరిలాగా భోజనం చేయొచ్చు. మొదట్లో సాల్ట్ రిస్ట్రిక్షన్ ఉంటుంది, ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత వాళ్ళకి నార్మల్ ఫుడ్ తీసుకోగలుస్తారు. అయితే ఈ మెడిసిన్స్ లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ మెడిసిన్స్ కూడా కొన్ని లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అలాంటి కోసం మనం చూడాలన్నమాట. సో ఎప్పుడు చెకప్కి వచ్చినా కొత్త లివర్ పనిచేస్తుందా లేదా కాకుండా ఈ తీసుకుంటే మెడిసిన్స్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా మనం చూసుకోవాల్సి వస్తుంది. సంవత్సరానికి 1-2 సార్లు మనం చెకప్ చేస్తాం. అన్నీ బాగున్నాయంటే మనం వీ కెన్ ప్రొసీడ్ యాజ్ యూజువల్. అయితే ఈ మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయి ఉంటాయి. సో మనకి ఇన్ఫెక్షన్స్ చాలా త్వరగా రావచ్చు అనమాట. ఒకవేళ వచ్చినా మనకి దానికి పోరాడే శక్తి చాలా తక్కువ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. మామూలుగా మనకి ఇన్ఫెక్షన్ వచ్చేది తిండి, నీరు వలన. సో వీలైనంత వరకు ఇంటి ఫుడ్డు చాలా శుభ్రంగా ఉండడం, ప్లస్ ధూళి, మట్టి ఇవన్నీ మన గాలిలో ఎక్కువ ఉండకూడదు. సో మన సరౌండింగ్స్ కానీ అన్నీ క్లీన్గా ఉంచుకుంటే, హెల్దీ హ్యాబిట్స్ డెవలప్ చేసుకుంటే మన లైఫ్ స్టైల్ అంతా నార్మల్లాగా మనం ఉండొచ్చు అనమాట. మనం ఉన్న విధానం బట్టి మనకి అబ్నార్మల్ ఏమీ తేడా ఉండదు, వాళ్ళు అన్ని పనులు చేసుకోగలుస్తారు. ఎస్ సార్. అంటే ఒక పేషెంట్కి లివర్ ఫెయిల్యూర్ అయ్యింది అని తెలిసిన తర్వాత వెంటనే ఇంకొక లివర్ దొరకటం అన్నది టైం పడుతుంది అని చెప్పారు కదా. సో ఆ పీరియడ్లో ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు, ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు కొంతమందికి జాండీస్ పెరుగుతూ ఉంటుంది, కొంతమందికి బ్లడ్ వామిటింగ్ అని బ్లడ్ మోషన్స్ వస్తాయి. అయితే లివర్ ప్రాబ్లం వలన మనకి ఇన్ఫెక్షన్స్ ఏవైనా వచ్చినా మన టాలరెన్స్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనం మెడికల్ అటెన్షన్ చూసుకోవాలన్నమాట. ఈ లోపల మనం లివర్ చేయలేని పనికైతే ఎవరూ చేయలేరు. అండ్ లివర్ పని చేయలేకపోతే దానికి ఆల్టర్నేటివ్ డయాలిసిస్ లేదు. కిడ్నీ పని చేయకపోతే డయాలిసిస్ ఉంటుంది, లివర్కి మాత్రం డయాలిసిస్ లేదు. అయితే ట్రాన్స్ప్లాంట్ అయినంత వరకు ఏవేవి ప్రాబ్లమ్స్ మనం కనిపెట్టి సరి చేసుకోగలుగుతాం అవన్నీ సరి చేసుకుంటాం. సపోజ్ మనం విటమిన్స్ కొన్ని ఇస్తాం, ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఇప్పుడు బైల్ కానీ ఇంటెస్టైన్లోకి వెళ్ళకపోతే డైజెషన్ సరిగా ఉండదు. సో అలాంటివన్నీ మనం విటమిన్స్, మినరల్స్, హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. వీళ్ళలో ఏంటంటే మనం తాగిన నీరు అంతా యూరిన్లో వెళ్ళదు, మన బాడీలో నీరు చేరుకుంటుంది అనమాట. సో ఎక్స్ట్రా నీరు మనం యూరిన్లో పంపించలేము కాబట్టి మనం రోజంతటి తీసుకునే నీళ్ళు బాగా తగ్గించాలి, ఉప్పు బాగా తగ్గించాలి. హెల్దీ ఫుడ్ ఎంత తినగలిగితే అంత మంచిది, ఎంత వాకింగ్, ఎక్సర్సైజ్ అంత చేసుకోగలిగితే అంత మంచిది అనమాట. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం, నిజం కోసం.